ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కాసేపట్లో ఈడీ విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ జోనల్ ఆఫీస్కు వెళ్లనున్నారు. కేటీఆర్ను ప్రశ్నించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ఈడీ. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్స్ట్ జెన్ సహా సీజన్ 9లో పాల్గొన్న ప్రైవేట్ సంస్థల గురించి ఈడీ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ ప్రపోజల్స్ దగ్గర నుంచి విదేశీ సంస్థలకు చేరిన హెచ్ఎండిఏ నిధులపైనే కేటీఆర్ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎంఏయుడి, ఎస్ నెక్స్ట్ జెన్ మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఇప్పటికే మార్క్ చేశారు ఈడీ అధికారులు. హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లోని హెచ్ఎండిఏ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ పైన ఫోకస్ చేశారు. ముఖ్యంగా బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్తో జరిగిన ఒప్పందాలు, ఆయా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చెల్లింపులపై ఆధారాలు సేకరిస్తున్నారు. కేటీఆర్ విచారణలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. ఆయన సీఎస్కు రాసిన లెటర్తో పాటు హైకోర్టుకు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించే అవకాశాలున్నాయి. ముందుగా కేటీఆర్ ఇచ్చే సమాచారం రికార్డ్ చేసుకొని ఆ తర్వాత విచారించే ఛాన్స్ ఉంది. ఫార్ములా ఈ ఆపరేషన్స్తో పాటు ఇంకా ఫారిన్ కంపెనీలకు జరిగిన చెల్లింపులపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. హెచ్ఎండిఏ సహా ఎంఏయుడి నుంచి పూర్తి రికార్డులు సేకరించింది. హెచ్ఎండిఏకు చెందిన 55 కోట్లలో 45.71 కోట్లు బ్రిటన్కు తరలించడంతో పాటు ఇతర ఫారిన్ ట్రాన్సాక్షన్స్ వివరాలు సేకరిస్తోంది. మనీ లాండరింగ్, ఫెమా యాక్ట్ కింద ఈసీఐఆర్ నమోదు చేసిన దర్యాప్తు చేస్తోంది. బిఎల్ఎన్ రెడ్డి 8న, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను 9న ఈడీ అధికారులు విచారించారు. ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్, నందీనగర్తో పాటు బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్ వరకు భద్రత ఏర్పాటు చేశారు. వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ డీసీపీ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని మరోసారి విచారించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఏసీబీ. విచారణ స్కెడ్యూల్ను రేపు ప్రకటించే అవకాశాలున్నాయి.